every hari ముప్పై నాలుగు నేను ఖైదీలో ఉండగా నన్ను కరుణించి నీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదినైనా పరలోక స్వాస్థ్యమైనదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవడం సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. దానికి గొప్ప బహుమానం బహుమానం కావాలి. ఏం బహుమానం అండి? ప్రార్థన బహుమానం. ప్రార్థన బహుమానం. మన బహుమానం చాలా ఉంటాయి. ఎక్కడ పని చేసినా మన బహుమానం అయిపోయి పొందుకుంటాం. ప్రార్థనలు బహుమానం పొందుకొని 10 మంది పొందాలి. అదే కోరుకుంటారు. ఆ ఫలం పొందుకుంటేనే ధైర్యము మీలో విడిచిపెట్టడానికి ప్రతిఫలం ఉంటుంది. అలా చేస్తే దేవుడు చిత్తముగా ఆ విషయంగా ఉంటారు. దేవుడు చిత్తముగా విషయంగా చూడండి. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారే వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఇది చేయండి. ఇది దేవుని చిత్తముగా నెరవేర్చిన వాగ్దాన ప్రకారముగా నిమిత్తం మీకు ఓరిమి అవసరం. ఓరిమి తెలుసు. ఓరిమి అప్పటి దేవుడి స్తోత్రం. ఈ ఒరుగు లేక చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. అలా చేసుకోవచ్చు. బిడ్డలు కూడా బారైపోతారు. ఏదైనా దేవుడి చిత్తముగా నెరవేర్చదు వాగ్దాన ప్రకారంగా ఈ పంతులు నీ కష్టాలు కానీ నీకు నీ కుటుంబంలో శాంతి సంబంధాలు వాగ్దాన ప్రకారంగా నెరవేర్చారు. అవసరం ఇంకా కొంచెం కాలమే చూడండి. ఇంకా కొంచెం కాలమే బహు వస్తుంది. ఆలోచన చేయకండి. ప్రార్థనతో నడవండి. ఆలోచన చేయకండి. జీవితం వెలిగించండి. ఆలోచన చేయకండి. ప్రేమతో నడవండి. ఆలోచన చేయకండి. దేవుడు ప్రేమతో తీర్చు సంపాదించే పేదగా అవ్వాలి. అదే దేవుడు కోరుకుంటాడు. జీవించుడు కానీ అక్కడ తీర్చగా నా యందు ఆత్మతో బంధువుతుంది. దేవుడి ఆత్మ నీలో పరిశుద్ధంగా రావాలి. అదే ఆత్మ. ఈ 5లోనూ పరిశుద్ధాత్మ మీకు అందుకున్నాం. ఈ 5 మరి సంవత్సరంలో అడిగిపెట్టి మీ అందరి జీవితాలు సంతోషకరమైన జీవితాలు ఉండాలి. కొంచెం కాదు, కొంచెం శ్రమ, కొంచెం ఓపు, కొంచెం సహనం, కొంచెంతో ఉండాలి. అది ఎందుకు అలా చేస్తే కుటుంబాలు జీవితాలు వెళ్ళిపోతాయి, గందరగోళైపోతాయి. అవును కదా? అవునండి. ఎలా ఉండాలండి? భర్త ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి? చెప్పండి. కష్టపడాలి. కష్టపడగలరా? కష్టపడాలి. భార్య పిల్లలుగా దాని నీతిని పోరాడి పరిశుద్ధంగా జీవించే దేవుని చిత్తము నెరవేర్చినట్టు నడవాలి. భర్త సముద్రాలుగా కష్టపడాలి. సముద్రం చూసి ఎలా కష్టపడతాయి? కెరటాలు ఎలా ఉంటాయి? కెరటాలు కదా. ఆ కెరటాలు ఉంది. కష్టపడాలి. భార్య ఎలా ఉంటుందండి? గోదావరిలాగా సమానంగా ఉంటాయి. తేడా వస్తే ఏమవుతుంది? మొత్తం ఇంకేస్తూ ఉల్లిపుల్లు. అవును కదండి? మొక్కలు ముంకేదా? గోదావరి ఏమో అమ్ముతుందండి. గోదావరి అమ్ముతుంది. తేడా ఒకటి భార్య లేకపోతే కొంపలన్నీ ఇంకేస్తాయి. మనం బాగుండాలంటే క్రీస్తుని సంపాదించు. క్రీస్తుని సంపాదించు. ఏసైని సంపాదించు. మూడు 9 క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రముల
నీతిని గాక క్రీస్తునందు విశ్వాసములు వలన నీతి అనగా విశ్వాసులకి దేవుని అనిపించిన నీతి గలవారే ఆయనందును ఆగపడుతుంది. మొదటగా ఆ స్త్రీ నీతిని సంపాదించాలి. రోగముతో కాకుండా క్రీస్తును సంపాదించుకోవాలి. దేవుడు ఉన్నాడని చాలా చెప్పాడు. ఒక రోజు అన్నాడు, అయ్యా అయ్యయ్యా మరి మహారాజు గారు మీరు మరి దేవుడు ఉన్నాడయ్యా, ఒక్కసారి ఆయన ప్రార్థన చేయడయ్యా అని చెప్తుంటే ఉన్నాడయ్యా, నేను అందరూ సాయం చేస్తారు కదా, అందరికీ నేను నడిపిస్తారు కదా అంటే ఏం చేశారు? ఆ విషయం కాబట్టి వీటిని ఉన్నాడని సంపాదించుకోవాలని మరి రాజుకు ఎంతబడినా రాజుకు అన్నింటి ఆత్మలో ఉండి ఉన్నా కొద్దిగా ప్రేరేపించారు. ఉన్నాడని కుమారుడు అక్కడ కాలంలో ఆడుకుంటుంటే పడిపోయాడు. క్షణాలు చూశాడు, అయ్యో నా కుమారుడిని రక్షించాలని ఆ కాలంలో సభ్యులు పడిపోయాడు. తండ్రి అయ్యా 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 ఎందుకయ్యా మేము రక్షిస్తాం కదా, ఎందుకు కుమారుడిని మరి మేము కాపాడతాం కదా అంటే కన్న పడతారయ్యా, కన్న బేకయ్యా, కన్న బేకయ్యా, ఒకే ఒక కుమారుడు సరిగ్గా చూసుకోవాలి కదయ్యా, మార్పు రావాలి కదయ్యా. ఆ మార్పు కోసం అయ్యా నా కుమారుడిని రక్షించుకోవాలి, నా కుమారుడిని కాపాడుకోవాలి, నా కుమారుడిని నేనే ఆయన ప్రేమ చూపించి మరి ఈ కొండ జనాభాలో దేవుడి ప్రేమ తెలుసుకోవాలి, నేనే కావాలి అంటే ఆ మన రాజు ఎవరైనా దేవుడు ఉన్నాడయ్యా, దేవుడు ఉన్నాడు, సంపాదించు ప్రార్థనతో, సంపాదించు విశ్వాసంతో. దేవుడు ఉన్నాడు, నీతి సంపాదించు, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనుసరించి నీ కుటుంబం సంపాదించు, దేవుడు ఉన్నాడు, నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా దేవుడు సంపాదించు. నేను ఇసుక ఏ స్థితిలో పోయావు, ఏ స్థితిలో నిలబడి లేక నిజాయి స్థితిలో ఉండి లేవలేక ఏమి చేయలేక తోచగా ఉంటే